సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక భరోసా కల్పించారని, జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి ఆశీర్వదించాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. స్థానిక కూని పంజా మైదానం దగ్గర 9, 10, 11, 12, 14వ వార్డుల వారితో సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుట్టా రేణుక పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ అన్న మంచి పరిపాలన అందించారని, చంద్రబాబు 2014 సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమితో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు మీ ముందుకు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఎక్కువ ఆశ చూపుతున్నారంటే అది మోసం చేయడానికే అని అర్థం. ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా వైసీపీకి ఓటు వేయాలని కోరారు. తనను ఒకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మిగనూరు పట్టణాన్ని నందనవనంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను తానే వచ్చి స్వయంగా సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా కల్పించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు ఈ అవకాశం చాలా అవసరమని, మీ చల్లని మనసుతో తనను వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి మనసున్న వ్యక్తి, పేదల కష్టాలకి స్పందించే వ్యక్తి, మన కోసం పనిచేసే వ్యక్తి జగనన్న అయితే, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ 2014లో మనల్ని మోసం చేశారు. మన రైతుల్ని మోసం చేశారు, మన డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు, యువతిని మోసం చేశారు, మరి అందరినీ మోసం చేశారు, మైనారిటీస్ కూడా మోసం చేశారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా హామీలు ఇస్తామని చెప్పిన హామీలు ఏవి ఇవ్వకుండా మనల్ని మోసం చేశారు. ఈరోజు మళ్ళీ అందరూ కూటమిగా వచ్చి సాధ్యం కాని హామీలన్నీ కూడా మన ముందుకు తీసుకొని వచ్చి ముఖ్యంగా మహిళలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అవి సాధ్యం కాదు అని జగనన్న చెప్తున్నాడు. రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ హామీలు ఇస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో దానికి తగ్గట్టుగా జగనన్న అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా మనకి ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తానని. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.